నమస్కారం. సరిగ్గా మరో 10 రోజుల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది. 100% ఇదే. సాక్షాత్తు ఈ అదృష్టాన్ని వారికి ఆ శివ శాసించాడు. కుంభరాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ కీలక పరిణామాలు ఏంటి? అదే విధంగా ఈ రాశి వారిలో సంభవించేటువంటి ఈ కారణాలు, అదృష్టం, ఫలితాలు వెనుక ఉన్నటువంటి ఆ స్త్రీ ఎవరు? అదే విధంగా ఏ విషయాలలో ఎలాంటి అంశాలు కీలక మరి పరిణామాలను చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలు కూడా ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అందుకోసం మీరు ఈ వీడియోలో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అదేవిధంగా మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని టైప్ చేయండి. ఇక మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క లైక్ కూడా మా ఛానల్కు చాలా ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టుగా కూడా ఉంటుంది. 3-4 పాదాలు శతభిషం 1, 2-3-4 పాదాలు పూర్వభద్ర 1, 2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. అదే విధంగా కుంభరాశి వారిని పిలుస్తూ ఉంటారు. కుంభరాశి వారిలో ఎక్కువగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళు ఏ పని నైనా సరే 1-2 సార్లు ఆలోచించి చేస్తారు. మీరు ఆలోచనలు కూడా చాలా విభిన్నంగా, వైవిధ్యంగా ఉంటాయి. ఇతరులకు రాని ఆలోచనలు కూడా వీళ్ళు చేయగలుగుతారు. ప్రతి విషయాన్ని అన్ని కోణాల్లో నుంచి ఆలోచించగలిగిన నేర్పు అనేది ఈ రాశి వారికి సొంతమని చెప్పొచ్చు. ఈ రాశులు జన్మించిన వారి క్రియేటివిటీ కూడా చాలా బాగుంటుంది. ఏ పని చేసినా అందులో ఒక వైవిధ్యం ఉండాలనుకుంటారో, ఒకే విధమైన జీవితాన్ని ఈ రాశివారు బోర్గా ఫీల్ అవుతారు. అందరూ చేసేలాగా కాకుండా కొత్తగా చేయాలనుకుంటారో. అందుకే ఈ రాశిన జన్మించిన వారు చాలా డిఫరెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి బంధాలు, అనుబంధాలు ఎక్కువ. అందరూ కలిసి కట్టుకొని గా ఉండాలి అనుకుంటారు. మేలు చేసిన వ్యక్తులను మర్చిపోరు. కొత్త వాళ్ళు ఎంతమంది పరిచయమైనా సరే పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు మర్చిపోరు. కుంభరాశి వారికి ఇంటి భోజనం అంటేనే ఇష్టం. ఇక అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితిలో వీళ్ళకి ఎదురవుతాయి. ఆవేశం, ఇతను రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఇక కుంభరాశి వారు చాలా క్యాలిక్యులేటర్గా ఉంటారు అని చెప్పాలి. వీళ్లల్లో కొంతమేరకు స్వార్థం కూడా ఎక్కువ. ఈ రాశివారు చాలా అరుదుగా ఎవరితోనైనా ప్రేమలో పడతారు. కానీ వీళ్ళు ప్రేమించిన తొందరగా ధైర్యం చేసి మాత్రం ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేరు. కొంచెం భయం ఎక్కువ అని చెప్పాలి. తమ ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకోవడంలో చాలా తెలివిగా ఉంటారు. విచ్చలవిడిగా ఖర్చు చేయడం కంటే ఎక్కువగా పొదుపు చేయడంపైనే దృష్టి పెడతారు. వ్యక్తిగతంగా వారు తమ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంకా చాలా బాధ్యతగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారు తీవ్రమైన మానసిక కల్లోలాన్ని కలిగి ఉంటారు. ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారు. అదేవిధంగా ఒక విషయం పట్ల వీళ్లే కొన్ని రకాలుగా ఊహించుకుంటారు. అవి నిజమేనేమోనని, ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందేమోనని ఎదుటి వాళ్లని బాధపడుతూ ఉంటారు. ఇక ఈ రాశివారు కొంతమేరకు సున్నితంగా ఉంటారు. ఎంత సున్నితంగా ఉంటారో అంతే కఠినంగా ఉంటారు. ఈ రాశి వారి భావాల గురించి అన్ని సీకంగా ఉంటారు. వాళ్ళు ఒక సందర్భంలో స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు. అయితే ఆదివారం భాగస్వామికి మాత్రం పెద్దగా నచ్చదు. ఎందుకంటే కుంభరాశి వారు స్వేచ్ఛను చాలా ఎక్కువగా కోరుకుంటారు. అయినా కూడా వారు ప్రేమలో ఎప్పుడూ డిమాండ్ చేయరు. చాలా స్వార్థపూరితంగా ఉండరు. ఇక వీలైతే తమ ప్రియమైన వారిని ఉన్నతంగా ఉంచడానికి, అన్నిటినీ సాధించడానికి సహాయపడుతూ ఉంటారు. ఒక ఆలోచన ఎంత అసంబద్ధంగా ఉన్నా కూడా వారికి ఎదుటివారికి ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చే విధంగా ప్రోత్సాహకరమైనటువంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఎక్కువగా కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఇక మరో 10 రోజుల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే అని 100% ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అనుకున్నాం కదండి. మరి ఆ స్త్రీ మరెవరో కాదు, ఖచ్చితంగా కుంభరాశి వారి జీవితంలో వచ్చేటటువంటి భాగస్వామి మాత్రమే. ఆ భాగస్వామి కారణంగానే మీరు జీవితం చాలా బాగుంటుంది.
ఎంత బావుంటుంది అంటే కుటుంబ జీవితమైన ఆర్థిక పరంగా అయినా, విద్య పరంగా అయినా, ఇక పిల్లల అభివృద్ధి ఇలా ప్రతి విషయంలోనూ వీళ్ళ యొక్క సానుకూల మార్పులు అనేవి కలగబోతున్నాయి. ఇక ఆర్థిక పరంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ స్త్రీ వల్ల అంటే ఇది భాగస్వామి వల్ల కుంభరాశి వారి జీవితం మారిపోతోంది. ఆకస్మిక ధన లాభం వస్తుంది. మీరు పెట్టుబడిన పెట్టుబడులకి ఖచ్చితంగా ఆర్థిక లాభాలు పొందుతారు. అంతేకాదు ఆర్థికపరమైన జీవితంలో పురోగతిని సంభవించేటువంటి కీలకమైన సమయం కూడా ఇదే. మీరు ఆశించిన రంగాల్లో ఇంకా వీరు కోరుకున్న రంగాల్లో విపరీతమైన ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది. ఖర్చును తగ్గించుకుని పొదుపు చేసే దిశగా వీళ్ల ప్రయాణం సాగుతుంది. ఇక కుటుంబ జీవితంలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరి యొక్క బంధాలు మరింత బలంపై అంటే వీరి కుటుంబ సభ్యుల కారణంగా ఇంకా బయట వాళ్ల కారణంగా కుంభరాశి వారి కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుంటే కూడా వాటన్నిటికీ ముగించుకునే సమయం ఇదే అని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులు అంతా కలిసి ఒక చోట కూర్చొని మీలో ఉన్నటువంటి అపార్థాలు విభేదాలు గురించి మాట్లాడుకుని అన్నీ కూడా క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక విద్యాపరంగా చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి చదువు సానుకూల మార్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎన్నో విషయాల్లో సొంతంగా అవగాహన తెచ్చుకుంటారు. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది, క్రమశిక్షణ ఉంటుంది. మీ విద్యా లక్ష్యాలను సాధించడానికి అవసరమైనటువంటి మార్గదర్శకత్వం కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది. ముఖ్యంగా కుంభరాశి విద్యార్థులకు ఉపాధ్యాయులు, సహల్దారులు వీళ్ల దగ్గర నుంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఇక కెరియర్ పరంగా చూసుకున్న 10 రోజుల్లో మీకు సానుకూల ఫలితాలు వస్తున్నాయి. మీరు చేసే రంగంలో పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా ఇతర సంబంధిత రంగాల్లో కూడా విజయం సాధిస్తారు. గ్రహాల కదలిక వల్ల మీ కెరియర్లో స్థిరత్వం వస్తుంది. అంతర్జాతీయ ప్రాజెక్టులో పాల్గొంటారు. ఈ కాలంలో వచ్చిన అవకాశాలను ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవడం అనేది ముఖ్యం. మీరు కష్టపడి పని చేయడం, లక్ష్యాలు పై ఫోకస్ పెట్టడం లాంటివి చేయాలి. ఖచ్చితంగా మీరు ఈ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మరో 10 రోజుల్లో మీరు ఖచ్చితమైనటువంటి ఆరోగ్య ఫలితాలు చూస్తున్నారు. అంటే మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత శ్రద్ధ ఇంకా విశ్రాంతి, ఒత్తిడి, ప్రతికూలతలకు దూరంగా ఉండాలి. ఇక వివాహ బంధంలో మీకు మించిన వారు లేరు. మీ జీవిత భాగస్వామిని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటారు. మీ జీవిత భాగస్వామి కారణంగానే మీ జీవితం ఈ రోజున ఈ స్థాయిలో ఉందనే విషయాన్ని గ్రహించి వారికి ఎంతో విలువనిస్తారో వారితో మీరు చాలా ఓపిగ్గా ఉంటారు. అంతేకాకుండా వారి విలువలకు, మాటలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వారి స్వేచ్ఛకు మీరు మంచి అవకాశం ఇంకా విలువను ఇస్తారు. మీ భాగస్వామితో కలిసి మీరు కూడా మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల కోసం బలమైన పునాదిని నిర్మించుకుంటారు. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా ప్రశాంతమైన జీవితాన్ని పొందబోతున్నారు. ఇక కుంభరాశి వారికి ఈ స్త్రీ కారణంగా జరగబోయేది ఖచ్చితంగా ఇదే. మీరు ఇక మీదట ఏ విషయంలోనూ బాధపడే ప్రసక్తే ఉండదు. జీవితంలో ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి కూడా మీకు ఈ ఫలితాలు అనేవి ఎంతగానో దక్కించుకుంటారు. ఇక కుంభరాశి వారు ఎక్కువగా శని ఆరాధన చేస్తూ ఉండాలి. శనీశ్వరుడు మీ అధిపతి కనుక ఖచ్చితంగా శనీశ్వరునికి పూజించడం వల్ల ఆయన యొక్క ప్రభావం, అనుగ్రహం ఎప్పుడూ మీపై ఉంటుంది. మీరు తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని పొరపాట్లకు మాత్రం ఆహారంలో నల్ల శనగలు, నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి. మీకున్నటువంటి సకల దోషాలు తరిగిపోతాయి. ఇక మీదట మీకు ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంతో జీవిస్తారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ధన్యవాదాలు.